హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నా డే వచ్చి ఫస్ట్ న్యూస్ పేపర్తో స్టార్ట్ అయింది. న్యూస్ పేపర్ అంటే డైరెక్ట్గా హిందూ చదవట్లేదు. నేను ఇక్కడ దీపక్ యాదవ్ ఎడ్యుకేషనల్ ఛానల్ మనకి టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడ నుంచి పీడిఎఫ్ ఇస్తారనమాట బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో పాటు. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుతున్నాను అట్ ప్రెజెంట్ అయితే. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ది హిందూ ఒరిజినల్ పేపర్ని చదువుతాను ఖచ్చితంగా. సో ఫస్ట్ అయితే ఈ పీడిఎఫ్ని చూస్తున్నాను ఏముంది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేసి. సో దాన్ని బట్టి మనం ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదువుతామో ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మన మైండ్లోకి వస్తూ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట కాన్సెప్ట్స్ అనేవి. సో చాలామంది అడిగేది ఏంటి అంటే న్యూస్ పేపర్లో ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది అస్సలు అర్థం అవ్వదు అనేసి. సో ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది అర్థం అవ్వాలంటే మీరు ఇట్లా అనాలిసిస్ అనేది చూడొచ్చు. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా సిలబస్ని రిఫర్ అయితే ఏం చదవాలి, ఏం చదవకూడదు అని మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. అలా అర్థం అవ్వట్లేదు ఇంకా కూడా అంటే అనాలిసిస్ని మీరు చూడొచ్చు అనమాట. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అంటే మొత్తం అయిపోయి మీ ప్రిపరేషన్ డేలో అయిపోయి నైట్ పడుకోవడానికి ముందు వెళ్తారు కదా, సో అప్పుడు మీరు అనాలిసిస్ ఫోన్లో చూసినా కానీ సరిపోతుంది. న్యూస్ పేపర్ చదివిన తర్వాత నాకు కొంచెం బోర్గా అనిపించి నేను ఇట్లా డ్రాయింగ్ అనేది చేసుకున్నాను. యాక్చువల్లీ డ్రాయింగ్ ఇంతకుముందే వేసాను, ఆ పెయింటింగ్ అనేది ఇప్పుడు చేస్తానన్నమాట. అది కంప్లీట్ చేసుకొని ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వచ్చి టైమర్ పెట్టుకున్నాను 1 hour వరకు కాన్స్టెంట్గా కూర్చొని చదవడానికి. మా బాబాయ్ అయితే పడుకున్నాడు, మధ్య మధ్యలో తన్ని చూసుకుంటూ చదివాను. ఇది ఓవరాల్గా 1 hour జాగ్రఫీ సెషన్ అనమాట. జాగ్రఫీ అయితే ఇప్పుడు టాపిక్ వైజ్ చదువుతున్నాను. మీరు అట్లా నా వాల్ పైన చూసే ఉంటారు వీక్లీ స్కెడ్యూల్ నేను చేసుకున్నానని చెప్పాను కదా. సో అక్కడ ఆ వీక్లీ స్కెడ్యూల్ అకార్డింగ్ నేను ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మళ్ళీ డేలో స్ట్రాటజీ చేసుకుంటాను. టార్గెట్స్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేస్తాను అనమాట. బికాజ్ మనకి టైం ఉండదు యాజ్ ఎ మదర్స్. సో అన్నీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను. మ్యాక్సిమం అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి చూస్తున్నాను అనమాట. ఇలా టైమర్ పెట్టుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. నేను ఈ మధ్యనే గమనించాను. టైమర్ పెట్టుకొని అంటే కాన్స్టెంట్గా ఇట్లా 1 hour అలాగా పెట్టుకుంటూ చదువుతున్నాను. మధ్య మధ్యలో స్మాల్ బ్రేక్స్ 5 or 10 minutes బ్రేక్ తీసుకుంటూ, అండ్ ఆ బ్రేక్లో కూడా నేను ఎట్లాంటి ఫోన్ అనేది చూడను అనమాట. జస్ట్ వాకింగ్ చేస్తాను, ఎందుకంటే అంతసేపు కూర్చొని ఉంటాను కాబట్టి స్ట్రెచింగ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. చాలామంది కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే మనకి చదవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉన్నా కానీ మాట్లాడడానికి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈరోజు నేను ఒక యాప్ తీసుకొచ్చాను, అదే స్పార్కీ అనమాట. ఇది ఏఐ యాప్. మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. డైలీ లైఫ్లో మనం దీన్ని ఒక 15 minutes యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో వీక్లీ 2 మీరు యూస్ చేశారంటే మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ మీరు కూడా గమనిస్తారు మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ని. I'm Sparky, the time-telling fox. Let's learn how to tell time together. Are you ready? Hi Sparky. To read the time on a clock, we have an hour hand and a minute hand. The hour hand is shorter and points to the numbers 1 through 12. Can you find them on a clock? Yes. Great. The hour hand shows the hour. For example, if it's pointing at 3, it's 3 o'clock. Can you tell me the time when the hour hand is at 6? It's 6 o'clock. మనకి మెయిన్స్లో ఒక పేపర్ కంపల్సరీ ఇంగ్లీష్ అనమాట. ఎవరైనా సరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే కంపల్సరీ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. బికాస్ మనకు ఒక పేపర్ ఇంగ్లీష్ ఉంది అండ్ ఆల్సో ఏ మీడియం వాళ్ళైనా క్వశ్చన్స్ అనేవి హిందీ అండ్ ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో అట్లీస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికైనా మనకి ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఇప్పుడు అందరూ కూడా డైలీ లైఫ్లో ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నారు. సో అది ఇంకా కంపల్సరీ లాంగ్వేజ్ అయిపోయింది అనమాట డైలీ లైఫ్లో. సో అందుకోసమని ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో యూస్ఫుల్ అనమాట. సో ఇక్కడ మీరు నేను చూపిస్తుంది చూస్తే మనకి డిఫరెంట్ టాపిక్స్ ఈ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ని తీసుకొని దాని గురించి మాట్లాడవచ్చు అనమాట ఇంగ్లీష్లో. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. ఈ యాప్లో గేమ్స్ అవైలబుల్గా ఉంటాయి, అంటే ఆ గేమ్స్ని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ మీరు ఆడొచ్చు అండ్ మీ గ్రామర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మీ వొకాబ్యులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ యాప్లో ఆ స్పీకింగ్ ఏదైతే ఉందో తనని ఫాస్ట్గా అండ్ అమెరికన్ యాక్సెంట్
మన ఇండియన్ యాక్సెంట్లోకి మార్చుకోవచ్చు అనమాట సెట్టింగ్స్లో. అండ్ డిఫరెంట్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, ప్రాక్టీస్ గేమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు వన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి. ఇది యాప్ అనేది ఫ్రీ అనమాట. సో ఎవరికి మనీ అడగదు. కొంచెం అడ్వాన్స్డ్గా కావాలని అనుకుంటే మనీ ఖచ్చితంగా అడుగుతుంది. సో ఇప్పుడైతే ఇది ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఎవరికైతే కావాలో మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా మనకి డైలీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. వీక్లీ ట్వైస్ చదివితే సరిపోతుంది. అండ్ మీరు ఎంత ప్రోగ్రెస్ చేశారు అనేది ఒక రిపోర్ట్ లాగా కూడా ఇస్తుంది అనమాట ఈ యాప్లో. మనం కొంచెం సేపు ట్రావెల్ చేస్తున్నప్పుడు యూజ్ చేసినా కానీ మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ యాప్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు హిందీ అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కంపల్సరీయా అని. హిందీ అయితే అంత కంపల్సరీ కాదు, కానీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ అండి. ఎవరైనా ఉంటే బిగినర్స్ ఉన్నా కానీ, ఎవరైనా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు యాప్ని రిఫర్ చేయొచ్చు అనమాట. ఐ సజెస్ట్ యూ, బికాజ్ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడొచ్చు. అండ్ ఎస్, సో ఇంకా నేను ఇప్పుడు హిందూ ఒరిజినల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, సో అది రిఫర్ చేస్తున్నాను. అది ఖచ్చితంగా చదువుతాను. బికాజ్ మనకి అనాలిసిస్లో అన్ని టాపిక్స్ కవర్ చేయరు, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తారు. అండ్ మనం హిందూని ఓపెన్ చేస్తే చిన్న చిన్న టాపిక్స్ మిస్ అవుతాము. సో అవి ఇక్కడ కవర్ చేయొచ్చు అనమాట. అందుకోసమని హిందూ కూడా నేను కంపల్సరీ చదువుతాను డైలీ. ఇన్ కేస్ నేను మీకు వీడియోస్లో చూపించకపోవచ్చు, కానీ నేను వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ లైక్ ఏదో ఒక పనిలో ఉంటూ కూడా న్యూస్ పేపర్ అనేది చూస్తూ ఉంటాను. బికాజ్ న్యూస్ పేపర్ మిస్ అయితే మళ్ళీ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ చదవాలి. సో ఆ కంపైలేషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇంతకుముందు నేను చాలాసార్లు మిస్ చేశాను. ఇప్పుడు నాకు చదవాల్సిన అవసరం ఉంది కంపైలేషన్స్. సో అందుకని ఫర్దర్గా మిస్ చేయకూడదు అనేసి నేను ఇప్పుడు న్యూస్ పేపర్ అయితే డైలీ చదవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ న్యూస్ పేపర్ అయితే డైలీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు అక్కడ నుంచైనా రిఫర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు హిందూ అఫీషియల్ వెబ్సైట్ నుంచి హిందూ ఈ పేపర్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఎస్పెషల్గా యూపీఎస్సీ కోసమే ఒకటి డిజైన్ చేసి ఉంటుంది. అండ్ వేరేవి కూడా అంటే ఓవరాల్గా అన్ని న్యూస్ కవర్ అయ్యేలాగా కూడా న్యూస్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు హిందూ ఈ పేపర్ సబ్స్క్రిప్షన్ అని ఒకసారి గూగుల్లో సర్చ్ చేశారు అని అంటే మీకు ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇండియన్ పాలిటీ చదువుతున్నాను. ఈవినింగ్ టైంలో ఇండియన్ పాలిటీ కూడా నేను టాపిక్ వైజ్గానే కవర్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను చాలాసార్లు బిగినింగ్లో ఉన్న ఆ చాప్టర్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశాను, కానీ ఎండింగ్ వచ్చేసరికి రివిజన్ అనేది చేయలేకపోతున్నాను. సో అట్లాంటి టైంలో మనం ఆ టాపిక్స్ని మిస్ అవుతూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి. అలా ఉండకూడదని ఫస్ట్ ఇప్పుడు నేను వెనక నుంచి చదువుతున్నాను అనమాట. ఆ టాపిక్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్స్ చేసుకొని ఆ టాపిక్స్ని చదువుతున్నాను. సో వెనక మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, నుంచుంటున్నాడు. సో ఇట్లా చూసుకుంటూ నేను చదువుతున్నాను అనమాట. అండ్ ఎస్, సో ఇది అండి నా వ్లాగ్. నా డైలీ లైఫ్ ఇట్లా ఉంటుంది. చాలామంది కూడా అడిగారు ఎలా మీ రొటీన్ ఉంటుంది అని. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, డైలీ అయితే సేమ్ ఉండదన్నమాట. సో ఎస్, ఇంకా మీ అందరికీ ఈ వీడియో అయితే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. స్పార్కీ ఏఐ ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్. సో కావాల్సిన వాళ్ళు డెఫినెట్గా దాన్ని చెక్అవుట్ చేయండి. మీ డైలీ లైఫ్లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.